లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ఒక పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. ప్రభువా నాయన, మా జీవితాల్లో ప్రభువా మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన, వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించలోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయ ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవడానికి కృప చూపించమని, ప్రభువా సహాయం దయచేయమని, విధేయత చూపించడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక కుటుంబంలో ఒక తండ్రి ఆ కొడుకుకి ఈ విధంగా చెప్పాడు, నువ్వు చాలాసార్లు నా మాట వినట్లేదు, ఈసారి కానీ మాట వినకపోతే పైన అట్టకుంది కదా, అక్కడ పడుకోబెడతాను నిన్ను రాత్రంతా కూడా అని పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు. అయితే ఆ అబ్బాయి మళ్ళా వాళ్ళ తండ్రి చెప్పిన మాట ఒకసారి వినలేదు. ఇంకా అయితే తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆ రోజు రాత్రికి అటక మీద ఒక్కడే ఒంటరిగా పడుకోవాలి. సో భోంచేసేటప్పుడు తల్లితో తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, రాత్రికి తను ఒక్కడే పడుకోగలడా, పర్వాలేదా, లేకపోతే ఏంటి అని అంటే, లేదు నువ్వు లేకపోతే నీ మాట మీద గౌరవం ఉండదు, ఈసారి నువ్వు ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వకపోతే ఏం పర్వాలేదు పడుకో నువ్వు అని తల్లి అంటది. అప్పుడు తండ్రి సరే అని చెప్పి తల్లిని పడుకోబెట్టి, తల్లి పడుకుని పోయిన తర్వాత తను పైకి వెళ్ళి అటక మీద కుమారుడితో పాటు ఆ యొక్క బ్రెడ్ అది తిని ఇద్దరు ఒకే దగ్గర పడుకుంటారు. అంటే బెడ్ అది ఉండదు, తలగడ ఉండదు. సో అబ్బాయి తన తండ్రి చేయి మీదే పడుకుని పోతాడు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి ప్రేమ, తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్షిప్, ఒక కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమలు, బాధ్యతలు, ఇవన్నీ కూడా మనకు అర్థం అవుతూ ఉంటాయి. సో ఈ లోకంలోనే తల్లిదండ్రులు పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తే, ఈ యొక్క శరీరానుసారమైన జీవితాలు జీవించే మనలో, లేకపోతే పాపంతో నిండిపోయిన మనలో, ఈ ప్రపంచంలో ఇటువంటి పరిస్థితుల్లోనే తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించే ప్రేమ అంత గొప్పదిగా ఉంటే, దేవుడు చూపించే ప్రేమ, తన పిల్లల పట్ల దేవుడు చూపించేటటువంటి ప్రేమ, తన సృష్టి పట్ల, లేకపోతే మన పట్ల, మానవుల పట్ల దేవుడు చూపించే ప్రేమ చాలా గొప్పది. అది మనం అర్థం చేసుకోవాలంటే మన ప్రార్థనా జీవితం మెరుగవుతుంది. మన ప్రార్థనా జీవితం చాలా మంచిగా కొనసాగుతుంది. క్రైస్తవ జీవితంలో మన ప్రార్థనా జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తాం క్రైస్తవులంగా.
సో దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించేటప్పుడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, అందుకే లూకాసు వార్తలోనే మొదటి అధ్యాయంలో 11వ వచనంలో యేసుప్రభు వారు చెప్తున్న మాట శిష్యులతో, మీలో తండ్రి అయిన వాడు, అంటే ఈ లోకంలో తల్లిదండ్రులు లేకపోతే తండ్రి తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, అంటే మానవుల్లోనే ఇటువంటి ప్రేమ ఉంది కదా. తల్లి కుమారు పిల్లలంటే ఒక ప్రత్యేకమైనటువంటి బాండింగ్ ఉంటుంది. తండ్రి మిగతా వాళ్ళతో లోకంలో స్నేహితులతో ఒక రకమైనటువంటి రిలేషన్షిప్, లేకపోతే అక్కడ పనిచేసే దగ్గర వాళ్ళతో ఒక రకమైనటువంటి రిలేషన్షిప్, రకరకాలుగా రిలేషన్షిప్స్ ఉంటాయి. కానీ తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్, అదంతా ఒక ప్రత్యేకమైంది. అది ఎవరైనా తల్లిదండ్రులను అడిగితే చెప్తారు. ఇంకా ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఎవరైనా పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, కోల్పోయిన వాళ్ళని అడిగితే, అటువంటి తల్లిదండ్రులను అడిగితే పిల్లల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఎంత గొప్పదన్నది వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఆ డిలైట్, ఆ ఆనందం, ఆ సంతోషం వేరు. కాబట్టి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన నేర్పుమని శిష్యులు అడుగుతున్నారు. యేసు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లేకపోతే ఆయనకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి, రాత్రంతా ప్రార్థన చేయడం ఏంటి, లేకపోతే నేనేదో ప్రార్థన చేశాక ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేసి వచ్చి దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేయడం, ఆ తర్వాత అద్భుతాలు ఆయన ద్వారా జరిగింపబడడం, ఇవన్నీ చూసినప్పుడు శిష్యులకి అసలు సీక్రెట్, ఈయన లైఫ్ సీక్రెట్ ఆ ప్రార్థనలోనే ఉందనిపించిందో ఏమో మరి తెలియదు. కానీ శిష్యులు ఆయన ప్రార్థన చేసి చాలించిన తర్వాత, ప్రభువా, యోహాను ఎలాగైతే శిష్యులకు నేర్పించారో అలాగే మాకు ప్రార్థన నేర్పుమని, ప్రార్థన నేర్పుమని, అంటే టీచర్స్ టు ప్రే, అంటే ఎలాగ ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలని అడగట్లేదు వాళ్ళు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ప్రార్థన చేసే పరిస్థితుల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళమని. అటువంటి పరిస్థితి మాకు కావాలి. అంటే ప్రార్థనలో ఆనందించడం, లేకపోతే ప్రార్థనలో గడపాలన్న కోరిక కలగడం. యేసు ప్రభువారు చూడండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రాత్రంతా ప్రార్థన చేయడం, లేకపోతే ఎప్పుడు సమయం దొరికినా సరే దేవునితో గడపడం, తండ్రితో గడపడం అన్నది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అటువంటి అనుభవం మాకు కూడా కావాలన్నది వీళ్ళకు కలిగింది. అటువంటి ఆలోచన శిష్యులకు కలిగింది. చూడండి, అంటే ప్రార్థనలో అటువంటి, అంటే ఇతరులను ప్రభావం చేసే శక్తి, మన చుట్టుపక్కల వాళ్ళు మనం ప్రార్థనలో గడిపినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, తోటి విశ్వాసులు అవ్వచ్చు, లేకపోతే మనల్ని, మన జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది, ప్రార్థనా జీవితంలోనే రహస్యం ఉన్నట్టుంది అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఈ చివరి దినాల్లో, ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నప్పుడు ఆ ప్రార్థనా జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయడం నేర్చుకోవడం అన్నది, అంటే కోరిక, ప్రార్థన చేయాలన్న కోరిక కలగాలి. మనందరికీ అటువంటి కోరిక ఉండాలన్నది మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆ ప్రార్థన అంత అవసరం. మనం చాలాసార్లు ప్రార్థన చేయడానికి మొగ్గు చూపం, నెగ్లిజెన్స్ చేసేస్తాం. మామూలుగా చూడండి, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు బయటికి వెళ్ళేటప్పుడు, స్ట్రేంజర్స్తో, కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నది వాళ్ళు పిల్లలకి నేర్పిస్తారు. సో మనకి దేవునికి ఉన్న సంబంధం చూడండి,
ఇక్కడ 2వ వచనం చూస్తే మాకు కావలసిన 2వ వచనంలో అందుకు ఆయన ప్రార్థన చేయునప్పుడు తండ్రి అని ప్రారంభించాలి. ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఫాదర్ అన్నది ఫస్ట్ పదం ఆయన వాడాడు. ప్రార్థన నేర్పమని వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే ఫాదర్ అని, తండ్రి అని పలుకుతున్నాడు అని చెప్తున్నాడు. దానితో ప్రారంభించాడు ఆ ప్రార్థన నేర్పించడం. అంటే ఇక్కడ మనకి దేవునితో మనకున్న రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థనా జీవితంలో. అంటే దేవుడు మనకు తండ్రి అయితే, నిజంగా మనకు తండ్రి అయితే మనకు ఆ కోరిక కలుగుతుంది. యేసుప్రభు వారు ఎలాగైతే సమయం దొరికినప్పుడల్లా తండ్రితో సమయం గడుపుతున్నాడో, అలాగే మనకు కూడా సమయం దొరకగానే తండ్రితో సమయం గడపాలన్నది. ఈ రోజుల్లో మనం చూస్తే ఇటువంటి క్రైస్తవులు, ఎక్కువ ప్రార్థనలో గడిపే క్రైస్తవులు, సేవకులు అనబడే వాళ్ళు లేరు. ఊరకనే టీవీల ముందు వాటి ముందు అడ్వర్టైజ్మెంట్ కోసం వాటి కోసం ప్రార్థన చేయడం తప్ప నిజంగా దేవునితో గడిపే అనుభవం కలిగిన సేవకులు లేకపోతే విశ్వాసులు చాలా తక్కువగా ఈ రోజుల్లో మనకి కనిపిస్తారు. కానీ దేవునితో అటువంటి రిలేషన్షిప్ మనకు ఉండాలి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం, కొత్త వారితో మాట్లాడొద్దు అని చెప్పడం, లేకపోతే కొత్త వారితో దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడం. ఒకవేళ తండ్రితో మనకున్న రిలేషన్షిప్ ఒక స్ట్రేంజర్తో ఉన్న రిలేషన్షిప్ అనుకోండి, ఆయన ఎవరో పరలోకంలో ఉంటాడంట, నాకు తెలియదు, ఆయన పరిచయం లేదంటే మనకు ప్రార్థన చేయాలన్న కోరికే కలగదు. ఎందుకంటే కొత్త వాళ్ళతో మనం గడపం, వాళ్ళతో సమయం గడపాలని వాళ్ళతో మాట్లాడం. ఒకవేళ కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ఎప్పుడు మాట్లాడతాం? అవసరమైతే, అత్యవసరమైతే, ఎమర్జెన్సీ అయితే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు, అక్కడ ఒక కొత్త ఆయన ఎవరు మనకు తెలియని ఆయన ఉన్నాడు, బస్సు ఎక్కడికి వెళ్తుందండి, కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతాం. లేకపోతే ఏదైనా రోడ్డు దాటేటప్పుడు మనకు సహాయం అవసరం అయినప్పుడు, లేకపోతే ఏదైనా సామాన్లు మోసేటప్పుడు కొంచెం హెల్ప్ చేయమని ఇలాగ స్ట్రేంజర్స్ని అడిగే అవకాశం ఉంది. అంటే దేవునితో కూడా మనకి ఒక కొత్త వాళ్ళతో సంబంధం ఉన్నట్లు ఉంటే మనం కూడా అవసరానికి వాడుకుంటాం. ఇంకా మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుణ్ణి కొంతమంది ఎలాగా ఊహిస్తారంటే, ఈయన బాగా శక్తివంతమైన వాడు, ఒక పవర్ఫుల్, ఒక పవరు, దేవుడు అంటే ఒక పవరు, అలాగా శక్తి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు అటువంటి అభిప్రాయం కానీ తండ్రి ఎడల, దేవుని ఎడల మనకు కలిగి ఉంటే మనం కూడా ఆ పవర్ని, శక్తిని ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఆ శక్తిని వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే చాలామంది దేవుడిని అవసరాలకు వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆయన శక్తివంతుడు, లేకపోతే ఆయన మన అవసరతలు తీర్చేవాడని అనుకొని ఆ విధంగా అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అవసరం లేకపోతే ఆయనతో సంబంధం లేకుండా బ్రతికే క్రైస్తవులు లేకపోతే మనకు కనిపిస్తారు. మనలో కూడా ఇటువంటి అభిప్రాయం మనకు కూడా ఉంటే మనకు కూడా నిజమైన ప్రార్థనా జీవితం, శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితం మనం గమనించం మన జీవితాల్లో. సో మనం ఎక్కువ ప్రార్థనలో గడపం. మనం దేవునితో అవసరమైనప్పుడు ఎమర్జెన్సీకి దేవుణ్ణి వాడుకోవడం, ఆయన శక్తిని ట్యాప్ చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తాం. అలాగే ఒకవేళ ఆయన ఈ విశ్వాన్ని పరిపాలించే ఒక రూలర్, లేకపోతే ఒక అధికారి, లేకపోతే అలాంటిది అనుకుంటే, అటువంటి అభిప్రాయం కానీ దేవుని మీద మనం కలిగి ఉంటే, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రూలర్ లాగా మనం అనుకుంటే, మనకు ఆయనతో అంటే మన జీవితాల మీద అధికారం చూపించాలని ప్రయత్నిస్తున్న ఒక రూలర్ లాంటి వాడు అభిప్రాయం ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఆయన అధికారానికి ఒప్పుకోం. ఎందుకంటే ఎవరైనా రూలర్స్ వాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక
క్రూరమైన లేకపోతే భయంకరమైనటువంటి రూలర్స్ ఈ లోకంలో ఉన్నారనుకోండి, మన జీవితాల్లోకి వాళ్ళకి తావివ్వం. కాబట్టి అలాగే దేవుడిని అనుకుంటే గాని మనం ఆయన అధికారం మన జీవితంలో ఇవ్వడానికి, మన జీవితం మీద వాళ్ళ అధికారం ఇవ్వడానికి, మన జీవితంలో స్థానం ఇవ్వడానికి కూడా మనం ఒప్పుకోం. అలాంటి అభిప్రాయం అనేక మంది కలిగి ఉంటారు. కాబట్టే అనేక మంది జీవితాల్లో దేవుని చిత్తానికి తావు లేదు. దేవుని అధికారానికి తావు లేదు. ఇటువంటి అభిప్రాయం తండ్రితో మనకు కలిగి ఉంటే అసలు ప్రార్థన చేయాలన్న కోరికే మనకు కలగదు. అందుకనే ప్రార్థనా జీవితంలో మనం నిజంగా ఎదగాలంటే, ప్రార్థన దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలంటే, దేవునితో గడిపి ఆయన అటువంటి శక్తివంతమైన పరిచర్యలు చేయాలన్నా, శక్తివంతమైన విశ్వాస జీవితం గడపాలన్నా, కుటుంబంలో మనం అందరం సరిగ్గా ఒక క్రైస్తవ కుటుంబంగా ఎదగాలన్నా కూడా మనకి దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎలాగుందన్నది ప్రాముఖ్యం. నిజంగా తండ్రికి పిల్లలకి ఉన్న రిలేషన్షిప్ చాలా అద్భుతమైంది. ఈ లోకంలోనే మనం అటువంటి ప్రేమ గమనిస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడికి తన పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. కాబట్టి దేవుడు ఒక పవర్ఫుల్ కాదు, ఒక టైరెంట్ కాదు, లేకపోతే ఒక రూలర్ లాగా కాదు. దేవుడు ఒక స్ట్రేంజర్ కాదు. ఇవి మనం అర్థం చేసుకొని దేవుని దగ్గరికి ఆయన ఒక పర్సన్ అని, ఆయన మనతో సంబంధం, మనతో రిలేషన్షిప్ కోరుకుంటున్నాడని, మనం ఆ రిలేషన్షిప్లోకి, ఆ ఫ్యామిలీలోకి మనం వెళ్ళాలని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళందరికీ పిల్లలయ్యే అధికారం ఇస్తానని చెప్పి యోహాను సువార్తలో మనకు తెలుసు ఉంది. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారి ద్వారానే ఇటువంటి రిలేషన్షిప్లోకి మనం ఎంటర్ అవ్వగలం. యోహాను సువార్తలో మనం చూస్తే చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. చూడండి, నశించిపోకుండా అందరికి నిత్య జీవం ఇవ్వడానికి, ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన అనుగ్రహించాడు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ప్రార్థనా జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు. అందుకనే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి, ఈ హేతువు చేత పరలోకమునందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చూడండి, సో ఈ ఫ్యామిలీ అంటే తండ్రిని బట్టి దేవుని ఫ్యామిలీ అయితే, చూడండి, అటువంటి ఫ్యామిలీ అవ్వాలని కోరుకుంటున్నాడు. చూడండి, 14వ వచనంలో చూస్తే, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా చాలా ప్రేయర్ పాయింట్స్ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు అక్కడ చూస్తే. సో తండ్రితో మనకున్న రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమైనది. కుమారునికి ఉన్న రిలేషన్షిప్, ఆ ఫ్యామిలీలోకి మనం ఎంటర్ అవ్వాలంటే, ఎంటర్ అయితేనే కానీ ఆ సంబంధం ఏర్పడదు. ఆ కుటుంబంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, యేసు ప్రభు వారు చేసిన సిలువ కార్యం ద్వారా సాధ్యమైంది. అయితే యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్మి ఆయన మీద ఆధారపడి ఇక మీదట బ్రతకాలని తీర్మానించుకున్నారో, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, లోకాన్ని, శరీరాశల్ని విడిచిపెట్టి, వాటిని అసహ్యించుకొని పాపపు జీవితాన్ని దేవుని జీవితం వైపు ఆకర్షింపబడి యేసు ప్రభు వారి జీవితం జీవిస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి జీవితం నడిపించుకుంటున్నారో ఆ వాళ్ళు దేవుని కుటుంబంగా ఎంచబడతారు. ఎంత ఎక్కువగా దేవుని గురించి తెలిస్తే,
ఎంత ఎక్కువగా రోజు ఆయనతో గడుపుతూ ఉండి, తెలుసుకుంటూ ఉండి, బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, అంత ఎక్కువగా ఇంకా కోరిక దేవునితో మాట్లాడాలని, ప్రార్థన చేయాలని, దేవునితో సమయం గడపాలని, ఇటువంటి కోరిక మనందరికీ కలుగుతది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మనందరికీ కూడా నిజంగా ప్రార్థన చేయడం తెలీదని మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపపు ఆలోచనలతో, తలంపులతో ఎప్పుడూ నింపబడి ఉండే మనం బలహీనులమని అర్థం చేసుకొని, దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని హానెస్ట్‌గా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిజమైన ప్రార్థన చేయాలన్న కోరిక, అలాగే ప్రార్థనలో గడపాలని కూడా మనకి ఆహ్, గడపనున్నప్పుడు కూడా నిజంగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మన ద్వారా ప్రార్థన రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. మన హృదయంలో ఏవైతే దేవుని కోసం మూలుగులున్నాయో, అవి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మూలుగుల్ని దేవుని సన్నిధిలో ఉంచుతాడు. ఆయన మన కోసం గోజాడతాడు. ఈవెన్ యేసు ప్రభువారి పరిచర్య ఇప్పుడు తండ్రి దగ్గర ఆయన ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి రక్షణ అనుగ్రహించిన తర్వాత ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, మనందరి కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అంటే మనం ఏ ప్రార్థన చేయాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసేది ఏంటంటే సహాయం, హెల్ప్. ఆయన మన కోసం మనం చేయకుండా ఆయన ప్రార్థన చేయడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి సాయం చేస్తాడు. అంటే మనం ముందు ప్రార్థన చెయ్యాలి. మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నిజమైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసేటట్లు మనకు సహాయం చేస్తాడు. మన హృదయంలో అటువంటి తృష్ణ ఉంచుతాడు. మన హృదయంలో అటువంటి ఆ విధమైనటువంటి కోరిక ఉంచుతాడు. ఇది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం అర్థం చేసుకొని అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఒకవేళ మనకి దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఒక స్ట్రేంజర్ లాగా ఉన్నాడా అని ప్రశ్నించుకోవాలి. లేకపోతే దేవుడు మనకి ఒక శక్తిలాగా, మాకు పవర్ఫుల్ ఒక పవర్ లాగా మనం ఊహించుకుంటున్నామా? అయితే మనకి నిజమైన ప్రార్థన చేసే అవకాశం దొరకదు. ఆయన్ని ఒక రూలర్ లాగా ఈ ప్రపంచాన్ని ఏలే ఒక క్రూరమైన లేకపోతే భయంకరమైన ఒక వ్యక్తిలాగా మనం ఊహించుకున్నా కూడా దేవునితో గడపాలన్న తృష్ణ కలగదు. ఆయన మనకు తండ్రి, మనం ఆయన కుటుంబం అనే నిజమైన క్రైస్తవులు అంతా అర్థం చేసుకొని అటువంటి రిలేషన్షిప్లోకి వెళ్ళి ఆయనతో ఎక్కువ గడపాలని, ఆయనతో మాట్లాడాలని, ఈ లోక సంబంధమైన తండ్రి మనకు అంత ప్రేమ చూపిస్తే, ఆ పరలోక సంబంధమైన తండ్రి మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంటే, రోజు రోజుకి ఆయన ప్రేమను పొందుకుంటూ, ఆయన ప్రేమను, ఆయన కృపని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు ఎక్కువ మనం ప్రార్థన చేస్తాం. మన కోసం ప్రార్థన చేసుకుంటాం. మన ఆత్మీయ పరిస్థితి కోసం ప్రార్థన చేసుకుంటాం. అలాగే ఇతరుల కోసం, సంఘం కోసం, సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం, సేవకుల కోసం, పరిచర్యల కోసం మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు. మనం దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, చాలామంది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన భక్తులైనప్పుడు కూడా అర్థం కాదు, తెలియకపోవచ్చు చాలాసార్లు. ఈవెన్ బైబిల్ గ్రంథంలోనే మనం ఉదాహరణలు చూసుకుంటే, పౌలు భక్తుడు చాలాసార్లు ఆయనకున్న శారీరకమైనటువంటి బలహీనతను తీసివేయమని 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ
అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదని, ఆయన కృప మీదే ఆధారపడాలని తెలిసినప్పుడు ఇక మీదట అటువంటి ప్రార్థన చేయడం మానేసాడు. సో, మనం కూడా ఈవెన్ చాలా సార్లు మనం కూడా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయలేము, బలహీనులం అని అర్థం చేసుకొని, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చెయ్యాలని, మనకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడని, ఆయన మన కోసం మూలుగులతో మన హృదయంలో ఉన్న మూలుగుల్ని ఆయన ఆయన్ని ఆయన ఆయన సొంతం చేసుకొని దేవుడే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే తండ్రి ప్రణాళిక చొప్పున తండ్రి చిత్తానుసారంగా యేసు ప్రభు వారు ఏ విధంగా ప్రార్థన చేశారో, పరిచర్య ఆ విధంగా చేయగలిగారో, అటువంటి జీవితం మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి అటువంటి ప్రార్థనలు మన ద్వారా చేపిస్తాడు. మనకు ఆ సాయం కావాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే తండ్రిని బట్టి, తండ్రి మనకు చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మనకి ప్రార్థన చేయాలన్న కోరిక కలుగుతుంది. అలాగే యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాలను బట్టి మనం ఆయన సన్నిధికి ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేసి, మనం పాపాత్ములం అని తెలిసి మనం పాపం దేవుని సన్నిధికి చేరనివ్వదు, దేవునితో మాట్లాడడానికి ఒప్పుకోదు. మన శరీరంలో ఉన్న పాపం, లేకపోతే పాపపు తలంపులు, ఇవన్నీ అనేక సార్లు మనం పాపంలో పడిపోతూ ఉంటాం. అనేక సార్లు మనం శరీరానుసారమైన జీవితానికి లొంగిపోతూ ఉంటాం. కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బయటపడటానికి ధైర్యంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని మన జీవితాలను సరిచేసుకునే అవకాశం యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాల ద్వారా దొరికింది. ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి పాపాలు క్షమించమని అడిగి, ఇక మీదట ఆ పాపంలో కొనసాగనని తీర్మానించుకొని మళ్ళా మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరికింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జీవితాన్ని కొనసాగించడానికి, ఆ రక్షణానందంలో మనం అందరం కూడా కొనసాగడానికి, మనం బలహీనులమైనప్పటికీ ఆయన మన కోసం మన హృదయంలో ఉన్నటువంటి కోరికల్ని ఆయన అది తండ్రికి తెలియజేస్తూ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయం చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప జీవితం, ప్రార్థనా జీవితం మనందరికీ దొరకాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రభువా నాయన, ఇటువంటి గొప్ప జీవితం, మీరు తండ్రి అని, మేము పిల్లలం అని, కుటుంబం అని మేము అర్థం చేసుకొని ఇంకా ఎక్కువగా ప్రార్థనా జీవితంలో మీతో గడపడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.